హౌ ఎక్స్ ఐడెంటిఫైస్ ట్రెండ్ ఇన్‌స్టంట్‌లీ అండ్ కాస్ట్ ఎఫిషియంట్. మనకి ఫాస్ట్‌గా రిజల్ట్స్ రావాలంటే ప్రీ కంప్యూటెడ్ సెట్ వాడుకోవాలి. విచ్ మీన్స్ ప్రతి ఒక్క ట్వీట్‌లో ఆ యొక్క హాష్ వాల్యూస్‌ని మనం స్టోర్ చేసుకుని ఫ్రీక్వెన్సీని కౌంట్ చేయాలి. ఫ్రీక్వెన్సీని కౌంట్ చేయాలంటే ఒక ఫ్రీక్వెన్సీ మ్యాప్ చేసుకోవాలి. ఇట్స్ లైక్ ఏ ఒక ఫ్రీక్వెన్సీ 2 ఉంది. బి ఫ్రీక్వెన్సీ 10 ఉంది. అలా సో ఆన్. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఎఫిషియంట్ అన్నారు. అంటే ఇక్కడ మిలియన్ ఎక్స్‌లో మిలియన్స్ ఆఫ్ ట్వీట్స్ వస్తూనే ఉంటాయి ప్రతి డేకి. బట్ అలా అని చెప్పి ప్రతి హాష్ వాటిలికి మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ చేస్తే దాని యొక్క స్టోరేజ్ అనేది చాలా పెరుగుతూ ఉంటది. విచ్ ఈస్ నాట్ కాస్ట్ ఎఫిషియంట్. ఈ కాస్ట్ ఎఫిషియంట్ చేయడం కోసం వి హావ్ ఎ ఆల్గోరిథం కాల్డ్ కౌంట్ మీన్ స్కెచ్. ఇది కమ్స్ అండర్ కేటగరీ ఆఫ్ ప్రాబబిలిస్టిక్ డేటా స్ట్రక్చర్. అంటే ఏంటంటే ప్రాబబిలిస్టిక్ డేటా స్ట్రక్చర్ అనేది ఇది స్పేస్ సేవింగ్ కోసం వాడతారు. అండ్ దీంట్లో ఈ ఆల్గోరిథంని వర్క్ అయ్యేది బేస్డ్ ఆన్ హాష్ ఫంక్షన్స్ ఆర్ మ్యాథ్. సో, కమింగ్ టు ఈ కౌంట్ మీన్ స్కెచ్ వాడేది ఒక ఫిక్స్డ్ గ్రిడ్ లేఅవుట్ తీసుకుంటారు సైజ్. అండ్ వాటిలో ఉన్న ఈచ్ రోలో వాల్యూ ఎంటర్ అవుతున్నప్పుడు ఒక హాష్ ఫంక్షన్ ద్వారా ఎంటర్ అవుతది. అండ్ ఆ గ్రిడ్‌లో ఈచ్ సెల్ వాస్ ఎ కౌంటర్. అండ్ వాల్యూ ఈచ్ అండ్ ఐ మీన్స్ ఏదైనా ట్వీట్ వచ్చినప్పుడు ఆ యొక్క హాష్ వాల్యూని ఈ హాష్ ఫంక్షన్‌తో హాష్ చేసి, ఆ వాల్యూని ఈ సెల్‌లో ఎంటర్ అవుతున్నప్పుడు కౌంటర్‌లో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు చంద్రయాన్-3, చంద్రయాన్-2 #1, #2 దగ్గర హాష్ అయ్యి మనకొక వాల్యూ వచ్చింది. అండ్ ఆ వచ్చిన వాల్యూని మోడ్‌లో 5 చేస్తారు. 5 మీన్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్. చేస్తే మనకు 2 వచ్చింది. సో, 2ని ఇక్కడ రో 1లో ప్లస్ చేశారు. ఇంక్రిమెంట్ చేశారు. 1 యాడ్ చేశారు. అండ్ 4లో 1 యాడ్ చేశారు. అండ్ 1లో #3లో 1 యాడ్ చేశారు. అండ్ సేమ్ అలాగే ప్రతి ఒక్క ట్వీట్‌లో ఉన్న హాష్ వాల్యూని ఇక్కడ ఈ ఫిక్స్డ్ గ్రిడ్‌లో ఎంటర్ అవుతుంది. బేస్డ్ ఆన్ #1, #2 నంబర్ ఆఫ్ రోస్. ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 1 కాస్త ప్లస్ అయింది 2 కింద. విచ్ ఈస్ ఎ కొలిజన్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం ట్రెండ్ ఎలా అనలైజ్ చేయొచ్చంటే, అంటే లైక్ ఇప్పుడు చంద్రయాన్-3 ఉంది. చంద్రయాన్-3కి ఏమొచ్చినాయి 2, 4, 1. ఇప్పుడు ఇది ఏ ట్రెండింగ్‌లో ఉందని అనలైజ్ చేయాలంటే 2లో వస్తే 2 అండ్ 4లో 2 అండ్ 1లో 2. వీటిలో మిన్ వాల్యూ తీసుకుంటాం. మిన్ వాల్యూ ఏముంది 2. సో, ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది. అండ్ ఇలా అన్ని హాష్ వాల్యూస్ వాటి యొక్క ట్రెండ్‌ని తీసుకొని విచ్ ఈస్ ఎ మోర్ అండ్ అది ట్రెండింగ్‌లో ఉన్నట్టమాట. సో, ఇక్కడ 2 వచ్చింది. బట్ మీకు డౌట్ రావచ్చు. ఏంటి? ఇక్కడ ఓన్లీ 1 టైమ్ మాత్రమే ట్వీట్ అయింది. బట్ 2 ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనం సైజ్ అనేది చిన్నది తీసుకున్నాం. గ్రిడ్ సైజ్ అనేది. బట్ ఇన్ ప్రొడక్షన్‌లో ఈ నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ విడ్త్ అనేది, నంబర్ ఆఫ్ రోస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. సో, అప్పుడు కొలిజన్‌ని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇలాగా వీళ్ళు కాస్ట్ ఎఫిషియెంట్‌గా చేస్తారన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ట్రేడ్ ఆఫ్ అనేది ఇందాక డిస్కస్ చేసినట్టు ఇది 99.99% వరకు యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తది. ఎప్పుడు నంబర్ ఆఫ్ రోస్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది పెద్దగా ఉన్నప్పుడు. బట్ ఆ 0.01% అనేది ఎర్రర్ వస్తది. దట్స్ ద ట్రేడ్ ఆఫ్. అండ్ ఇక్కడ కాస్ట్ సేవింగ్ అవుతుంది కాబట్టి విచ్ ఈస్ నెగ్లిజిబుల్.